హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నా. కాకపోతే నిజాలు చెప్పటానికేమో నిజాలు మీకు పనికి రావట్లా. నేనేం చేయాలి? నిజాలు చెబితేనేమో మీరు నా వీడియోలు చూడరు. నిజాలు పనికిరావు కదా మీకు. అబ్బో, ఇక్కడ 1,00,000 రూపాయలు దొరికింది, అక్కడ 1 కోటి రూపాయలు దొరికింది, ఇక్కడ 10 కోట్లు దొరికింది అంటే అప్పుడు నెంబర్ 1గా చూస్తారు నాన్న మీరు. అది మీకు కావాల్సింది అదే కదా. అది దొరికినా దొరకపోయినా ఎవడన్నా వీడియో పెడితే చాలు. అబ్బా, లక్షల మంది నా వీడియోలు ఎట్లా చూస్తున్నానా? మీకేమన్నా నేను అనలేను, కానీ మీకే తెలవాలి అది. అసలు నేను ఇంత మంచిగా చెప్తుంటే దొరికింది ఎక్కడో దొరకంది ఎక్కడో మీకు అన్నీ క్లియర్గా చెప్తున్నా. మీరు నన్ను ఎంత ఎర్రి ఇక దాన్ని అనలేనులే, కానీ ఇక అట్లా చేస్తున్నారు నన్ను. ఇక మీ ఇష్టం నాన్న. అసలు మీకు నచ్చిందే చూసుకోండి. నాకేంటి, నాకు డబ్బులు రావాలని నాకు లెక్కలేదు. కోనికిస్కా నాకు. మీరు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. మీరు కొంతమంది చూస్తున్నారు, నా దాంట్లో వాళ్ళు నాకు తెలుసు. ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు కామెంట్లు పెడుతున్నారు, ఎవరెవరు లైక్లు చేస్తున్నారు అన్నీ నాకు తెలుసు. కానీ అది ఈయన చూడు ఎట్లా చూస్తున్నాడు. ఈయన మన సబ్స్క్రైబరే. కానీ వద్దులే బాబు, ఇప్పుడు వెళ్ళొద్దన్నా కానీ ఆయన వెళ్ళాడు, పాపం చూసుకుంటున్నాడు. అంటే నేను వద్దనే చెబుతా ఎప్పుడు కూడా. టయానికి వెళ్ళండి, టయానికి చూడండి. వర్షాలు పడ్డానికి వెళ్ళండి, వర్షాలు పడిన తర్వాత చూడండి అనే నేను చెబుతా. నాకు నిజంగానన్నా ఇది ఎట్లాంటి గ్యాంబ్లింగ్ మీకు తెలవట్లా. అసలు ఏంటో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు కానీ మీరు. అసలు ఇది మామూలు గ్యాంబ్లింగ్ కాదు. ఇప్పుడు ఒక్కొక్కడు ఎట్లా లేదన్నా 1000 రూపాయలు మినిమం 1000 రూపాయలు ఖర్చు చేసుకుని వెళ్తాడు కదా నాన్న. ఎంత అప్పులు ఉన్నా సరే ఇంకొక 1000 రూపాయలు అప్పు చేసుకొని వెళ్తాడు. మొగుడు పెళ్ళ వెళ్తే 2000, ఇంకా దూరం నుంచి వచ్చాడంటే 5-6 వేలు. ఎక్కడి నుంచి చేస్తారు నాన్న మీరు? అసలు ఏమన్నా అర్థం ఉందా? మిమ్మల్ని నాకు తిట్టాలనిపిస్తుంది. నాకు మామూలుగా తిట్టాలనిపించట్లా, పిచ్చి కోపం వచ్చేస్తుంది నాకు. ఏమో నేను ఒక్కడిని వెళ్ళినప్పుడే ఇప్పుడు వరకు లక్షలు తగలేసుకున్నా నేను. మీరు ఇట్ట వస్తా అసలు ఎన్ని లక్షలు తగలేసుకుంటున్నారో మీకు తెలవట్లా. ఇప్పుడు వేరు, ఇప్పుడు 5,000, ఇప్పుడు 10,000 అనుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదు. అసలు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు. ఇగో ఈ రాళ్ళని చూస్తే మీకు అర్థమవుద్ది. ఎట్లాంటి రాళ్ళే కదా మీకు, ఎందుకంటే మంచి రాళ్ళు దొరుకుతాయా? అర్థం చేసుకోండి అబ్బా. పిచ్చి అసలు కోపం వస్తుంది అబ్బా. తిట్టాలనిపిస్తుంది మిమ్మల్ని, తిట్టలేకపోతున్నా. మళ్ళీ ఏ కుర్రోళ్ళు కదా ఏడుస్తారనిపిస్తుంది. అసలు నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది. అది ఎందుకు అట్లా డబ్బులు ఎందుకు తగలేసుకుంటున్నారు? బెట్టింగ్ యాప్లమ్మ మొగుడు అనమాట ఇది. ఏదో ఎవడికాడు వ్యూస్ కోసం, లైక్ల కోసం, కామెంట్ల కోసం ఇది చూసుకొని వీడియోలు పెడుతున్నారు. అది కూడా ఎప్పుడో వస్తుందన్నా. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా పనికిరాని వీడియోలు చూసుకొని వాటి పరిగెత్తుకుంటూ వెళ్ళటం మట్టికి పనికి రాదు.
చూడండి, నిదానంగా చూడండి, తప్పే లేదు. ఇప్పుడు ఎవరికైనా ఆశ లేకుండా ఏ మానవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ మానవుడు అప్పులు చేసి భార్య పిల్లల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నామో ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది భార్యలు కూడా వెళ్తున్నారు ఏదో దొరుకుద్దని ఆశ. ఆ ఆశ కరెక్ట్ కాదు నాన్న. ఇప్పుడు ఎంతవరకు ఎక్కడ దొరుకుతుంది ఏంటి వీడియోలు బోర్డు ఉన్నాయి, చూడండి. ఇప్పుడు నాకు దొరికింది జోనగిరి. ఇదిగో ఈ వీడియో కూడా జొన్నగిరి అవతల ఏదో నేను వెళ్ళలేదు, దీని పేరు శభాష్పురం అంట. అక్కడికే వెళ్దాం అనుకున్నా 2వ తారీఖున వెళ్తున్నా. కాకపోతే నాకు వేరే పని ఉండి సూరత్ వెళ్తున్నా. సూరత్ కాదు, అదే దాని పేరు ఏంటో, నాగపూర్ వెళ్తున్నా. కానీ మీరు మట్టికి అనవసరంగా వెళ్ళొద్దు నాన్న. ప్లీజ్ దండం పెడతా మీకు. మీ పిల్లల్ని పాడు చేయొద్దు. మీ భార్య పిల్లలు ఎంతో ఇదిగా మీ జీవితాల మీద ఆశపడుతున్నారు. వద్దునా ప్లీజ్. ఇగో ఈయన పెట్టాడు అసలు బాబు లైటింగ్ మీద పెట్టినాయన అని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక ఈయన ఇట్టగే పెడతాడు. ఆ పైన మెరుగులు చూపిస్తాడు. అలా లైటింగ్ పెడితే దాంట్లో ఎట్ట ఉంది ఏంటో తెలుస్తుంది కదా. ఆ లైటింగ్ పెట్టమంటే పెట్టడు, ఆ పైన లైటింగ్ వేస్తాడు ఆ మెరుపులు కనపడటానికి. అసలు ఈయన ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాడంటే అన్ని రోజుల నుంచి పెడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఇంట్లో నేనేం చెప్పను ఇంకా. ఇప్పుడు కొన్ని చూడండి నాన్న ప్లీజ్, దండం పెడతా మీకు. అంటే నేను దండం పెడతాం కూడా మీకు కరెక్ట్ కాదు. కుర్రోళ్ళు మీకు దండం పెట్టడం అంటే నాకు చాలా తప్పు అనిపిస్తుంది. బతులాడినా కానీ మీరు అర్థం చేసుకోవట్లా. మీకు ఇష్టమైతే లైక్ చేయండి నాన్న, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. నేను బతులాడిన నాకేంటి బొచ్చు, వస్తే డబ్బులు, లేకపోతే లేదు. మిమ్మల్ని బతులాడాల్సిన పని నాకు లేదు. మీ ఇష్టం వచ్చిన వీడియోలు చూసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను చెప్పాల్సింది చెబుతున్నా. మా ఇష్టం బాబాయ్, మేము వెళ్తాం, నీకేంటి, నీకు అంత గుర్త నొప్పి, సారీ ఆ నొప్పి అనుకుంటే మీ ఇష్టం. నేను మంచిగా దొరికే దగ్గర చెబుతా, దొరకని దగ్గర నేను చెప్పను. వెళ్తున్నా రేపు, ఏదో దాని పేరు అదే డబ్బులు ఇచ్చి గజాలు తీసుకుంటారు కదా, దాని పేరేంటో గుర్తుంది నాకు. పన్నా వెళ్తున్నా నేను. ఒక 15 రోజుల్లో వెళ్తున్నా నేను. అక్కడ వీడియోలు పెడతాను, అప్పుడు ఇష్టం వచ్చినట్టు చూసుకోండి. అంటే ఇంకా మధ్యలో కూడా పెడతా ఉంటా. నేను రేపు నైట్ వెళ్తున్నా, ఏదో నాగపూర్ వెళ్తున్నా. అక్కడ ఏమన్నా నాకు దొరికితే ఎక్కడన్నా వీడియోలు తీయాలనిపిస్తే తీస్తా, లేకపోతే లేదు. ఇక పన్నా మట్టికి కంపల్సరీ వెళ్ళి 2 రోజులు ఉంటా. నేను కూడా ఒక ఛాన్స్ చూస్తా ఎట్లా ఉంది ఏంటి అని. మీకు అన్నీ క్లియర్గా వివరంగా చెబుతా. ఆ వీడియోల కోసం ఎదురు చూడండి. రేపు నైటే బయలుదేరుతున్నా నేను. ఒక 10 రోజుల తర్వాత ఆ వీడియోలు వస్తూ ఉంటాయి. రోజు వస్తాయి
కంపల్సరీ. ఎందుకంటే ప్రతి చోట కొండలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం జరిగేది అన్నీ మీకు వివరంగా చెబుతూ ఉంటా. మీరు మట్టుకి అనవసరంగా డబ్బులు మట్టుకి పాడు చేసుకోవద్దునా. ఏదో ఆడు వీడియో పెట్టాడు, ఈడు వీడియో పెట్టాడు అనుకొని అసలు న్యాచురల్గా ఎందుకు చూడరు మీరు? ఇప్పుడు ఆడు ఎవడన్నా పెడితే చేతితో పట్టుకొని పెడుతున్నాడు, ఆడు చెయ్యి ఎట్టుందో చూడండి. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న చెయ్యి ఎట్టుందో చూడండి. అది బయట వీడియోలు అవి చూసుకొని అబ్బో డైమండ్ మంచిది పెట్టాడు, అబ్బో ఈడంత గొప్పోడు పీకినోడు లేడు అనుకుంటున్నారు మీరు. అట్టండి చేయొద్దు మీరు. అన్నీ క్లియర్గా చూడండి నాన్న. మీకు మంచిగా చెబితే అసలు ఎందుకని అర్థం అవ్వదు? ఎందుకు అర్థం అవ్వదు? ఇప్పుడు నేను వీడియోలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు అర్థం చేసుకుంటున్నారా? 4-5 సంవత్సరాల పైన అవుతుంది. నాకు ఎన్ని 7,000 పైన సబ్స్క్రైబర్లు. అదే బాంచత్ ఏదే ఆటమ్మ ఆ డైమండ్ దొరికింది, లక్షల మీద దొరికింది అని పెట్టాడు అనుకో, మీరు ఎంతమంది చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మీకే వదిలేస్తున్నా నేను. అసలు మీకు అర్థం ఏమి లేదు నాన్న. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలో కూడా నాకు అర్థం అవ్వదు. మొన్న ఒక వీడియో పెట్టా మా చుట్టాలదే, ఆ వీడియో పెట్టాను నేను. ఇది వుడ్ కోసం వచ్చాను లేదని ఆ వీడియో చూస్తాను. మా చుట్టాల వీడియో ఒకటి అప్లోడ్ చేశాయి. అందరూ చూస్తే చూడండి, లేకపోతే లేదు అని. అంటే మన వాళ్ళు ఎవరు చూడరు కదా, అందు గురించి నేను దాని గురించి మనకు పెట్టలే. మా చుట్టాల కోసం అని పెట్టారు. మా చుట్టాల దగ్గర 60 మంది చూశారు నాన్న. 60 మందిలో ఒక్కడ కూడా లైక్ చేయటం చేతవల, ఒక్కడ కామెంట్ చేయటం రాట్లా, ఒక్కడ 2 సబ్స్క్రైబ్ చేశారు ఎవరో మరి. అంటే 42 నిమిషాల పైన వీడియో పెట్టాను. 52 మంది చూస్తే 3 గంటల చిల్లరే. 4 గంటలు అనుకో, 42 నిమిషాల వీడియో 4 గంటలు చూశారంటే వాళ్ళని ఏమనుకోవాలి? అసలు మా కులం అంటేనే అసలు ఎట్లాంటిదంటే, అసలు ఒకడు బాగుపడితే ఒకడు చూడలేడు, అట్లాంటి కులం అన్నమాట మాది. విశ్వబ్రాహ్మణ కులం అంటేనే అట్లాంటిది. ఎంత చండాలపు అంటే చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పాను కదా, విశ్వకర్మ అదే కార్పెంటర్ మల్లేశ్వరరావు అనే వీడియో ఉంది. దాన్ని చూడటానికి కూడా వాళ్ళకి మనసులో ఒప్పట్లేదంటే వాళ్ళు ఏం చెప్పాలి?